ఎన్ని తీసుకుంటే సిరీస్ ఏంటి 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు n ఫ్యాక్టోరియల్. ఈ సిరీస్ లో ఎన్ని వాల్యూలు తీసుకుంటే నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది, నవ్వు ఇక్కడ చూడండి సార్, n గనక నేను ఒకటేస్తే ఒక వాల్యూ తీసుకుంటే 1 ఫ్యాక్టోరియల్ 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, క్లియర్ గా సార్. n అనేది 2 వేస్తే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ 2 3. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా 3 తోటి ఎండ్ అవ్వదు, లాజిక్ క్లియర్. n గనక 3 వేస్తే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ ఏమో 1, 2 ఫ్యాక్టోరియల్ ఏమో 2, 3 ఫ్యాక్టోరియల్ ఏమో 6 ప్లస్ 2 ప్లస్ 1 9 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, లాజిక్ క్లియర్. n అనేది 4 వేస్తే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్. ఇది 1, ఇది 2, ఇది 6, ఇది 24 ప్లస్ 6 30, 32, 33. ఇది దేంతో ఎండ్ అవుతుంది? 3తో ఎండ్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ దేంతోటి? మీరు ఎప్పుడూ కూడా క్వశ్చన్ ని మళ్ళీ చదవాలి సార్. క్వశ్చన్ సరిగ్గా అర్థమవుతే ఆటోమేటికల్ గా ఆన్సర్ అక్కడ లీడ్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా 2తో గాని 3తో గాని 7తో గాని 8తో గాని ఎండ్ అవ్వదు. 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వదు. n 4 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ ఏమొచ్చింది? 3 వచ్చింది. మరి 5 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది సార్? 5 ఫ్యాక్టోరియల్ నుంచి యూనిట్ డిజిట్ ఏంటి సార్? 0నే కదా సార్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 120లో యూనిట్ డిజిట్ ఏంటి? 0. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 into 5 ఫ్యాక్టోరియల్, యూనిట్ డిజిట్ 0. 5 ఫ్యాక్టోరియల్ నుంచి యూనిట్ డిజిట్ 0. సపోజ్ గా నేను n 5 వేసాను అనుకోండి, 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5. వీటన్నిటికీ యూనిట్ డిజిట్ ఎంత? 3. దీనికి యూనిట్ డిజిట్ ఎంత? 0. 3 ప్లస్ 0 ఏమవుతుంది? 3. 3 తోటి ఎండ్ అవుతే అది అసలు పర్ఫెక్ట్ స్క్వేరే కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ 2 తోటి గాని 3 తోటి గాని 7 తోటి గాని 8 తోటి గాని ఎండ్ అవుతే అసలు అది పర్ఫెక్ట్ స్క్వేరే కాదు. వీడియోలో ఏమన్నా ప్రాబ్లం ఉందా సార్? అందరికీ క్లియర్ గా కనబడుతుందా సార్? సో n వాల్యూ 5 నుంచి యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? 0. ఆ 0 దీనికి 3కి యాడ్ అవుతే 0 ప్లస్ 3 ఎంత? 3. సో అన్నిటికీ 5 ఫ్యాక్టోరియల్ నుంచి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 3 వస్తుంది. యూనిట్ డిజిట్ 2 రాకూడదు, 3 రాకూడదు, 7 రాకూడదు, 8 రాకూడదు, 2, 3, 7 or 8 రాకూడదు, 2, 3, 7 or 8 రాకూడదు. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది మోస్ట్ రిపీటెడ్ ఎగ్జామ్ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్యాక్టోరియల్. కారణాంకాల నుంచి చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఎన్ని నంబర్లకు పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది? ఈ నంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది అంటే n ఈక్వలెంట్ 1కి వచ్చింది, n ఈక్వలెంట్ 3కి వచ్చింది. అంటే ఒక వాల్యూ తీసుకున్నా గానీ ఎక్స్ప్రెషన్ లో నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఒక వాల్యూ 3 తీసుకున్నా గానీ, 3 అంటే ఫస్ట్ 3 నంబర్లను యాడ్ చేయడము. 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ 2, 3 ఫ్యాక్టోరియల్ 6. మొత్తం ఎంత అయింది? 9. సో n 1 తీసుకోవచ్చు, n 3 తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్ 2 తోటి 3 తోటి 7 తోటి 8 తోటి ఎండ్ అవ్వదు. పర్ఫెక్ట్ స్క్వేర్ డిజిటల్ సమ్ 1 గాని 4 గాని 7 గాని 9 గాని ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 4 తోటి డివైడ్ అవుతే రిమైండర్ 0 ఇస్తుంది, లేకపోతే రిమైండర్ 1 ఇస్తుంది. లాజిక్ క్లియర్? నెక్స్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్, n ఫ్యాక్టోరియల్ అట 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అట. n వాల్యూ ఎంత? చాలా ఈజీ క్వశ్చన్. ప్రీవియస్ కొన్ని ఇయర్స్ ముందు మ్యాట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్. 3 ఫ్యాక్టోరియల్ ఏమో 6, 5 ఫ్యాక్టోరియల్ ఏమో 120,
into 7 factorial. So n factorial is 720 into 7 factorial. 720ని నేను ఎలా రాసుకోవచ్చు? 10 into 9 into 8 గా రాసుకోవచ్చు. 10 into 9 into 8 గా రాసుకోవచ్చు. into 7 factorial. అంటే n factorial it is 10 factorial. n వాల్యూ ఏమవుతుంది? 10. n వాల్యూ ఏమవుతుంది? 10. n వాల్యూ ఏమవుతుంది? 10. ఆర్ యు ఆల్ విత్ మీ? n ఈజ్ 10. వెరీ ఈజీ క్వశ్చన్. 3 ఫ్యాక్టోరియల్ అంటే సింపుల్ క్యాల్కులేషన్ క్వశ్చన్. 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 3 into 2 into 1 which is 6. 5 factorial is 5 into 4 into 3 into 2 into 1. 23 60, 62 120. ఇది 120.